రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల పరిస్థితి కుక్కలు చిప్పిన ఇస్తరిలా మారిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మాట్లాడారు. తమ పార్టీ నాయకులను బీజేపీ, జనసేన పార్టీలోకి పంపించి చంద్రబాబు సీట్లు ఇప్పించుకుంటున్నారని, భీమవరం అవనిగడ్డలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన 21 సీట్లలో 12 మంది ఇతర పార్టీల నుండి వచ్చిన వారేనని చెప్పారు. ప్రచారం చేయాలనే సాకుని చూపించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని సీట్లు ఆయన గుప్పిట్లో ఉంచుకోవాలనేదే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి హామీలు ఇచ్చి ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ, నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14లో 100ల కొద్దీ హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి ఎట్లా తోయాలా, లేదా ప్రజలను రాచిరంపాన్ని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబు నువ్వు అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా 19లో తెచ్చుకున్నాడు. అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలాడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏదంటే విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ, నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు. అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందు అనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి అవనిగడ్డ, పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవనిగడ్డ, పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చి భీమవరం ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇక దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు, అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్
గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకొని పెట్టుకున్నవి అనుకుంటే 10 ఇచ్చింటారేమో అని అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైఎస్ఆర్ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము.